పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధులు ఈ నెల 19న విడుదల కానున్నాయి. రైతుల ఖాతాలోకి కేంద్రం 2000, రాష్ట్రం 5000 చొప్పున జమ చేయనున్నాయి. వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిధులు విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 46.86 లక్షల మంది కర్షకుల ఖాతాలకు 7000 రూపాయల చొప్పున మొత్తం 3135 కోట్లు జమ చేస్తామని ప్రభుత్వం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కింద ఆగస్టులో మొదటి విడతగా 3174 కోట్లు విడుదలయ్యాయి. 2 విడతల్లో కలిపి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకానికి 6309.44 కోట్లు వెచ్చిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమాల్లో కేంద్ర రాష్ట్ర మంత్రులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొనాలని సీఎం చంద్రబాబు సూచించారు. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధులు ఈ నెల 19న విడుదల కానున్నాయి. రైతుల ఖాతాలోకి కేంద్రం 2000, రాష్ట్రం 5000 చొప్పున జమ చేయనున్నాయి. వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిధులు విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 46.86 లక్షల మంది కర్షకుల ఖాతాలకు 7000 రూపాయల చొప్పున మొత్తం 3135 కోట్లు జమ చేస్తామని ప్రభుత్వం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కింద ఆగస్టులో మొదటి విడతగా 3174 కోట్లు విడుదలయ్యాయి. 2 విడతల్లో కలిపి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకానికి 6309.44 కోట్లు వెచ్చిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమాల్లో కేంద్ర రాష్ట్ర మంత్రులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొనాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో డిసెంబర్ 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు భవానీ దీక్షల విరమణ కార్యక్రమం ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా స్పష్టం చేశారు. గతంలో దసరా మహోత్సవాలు ఏ విధంగా నిర్వహించామో అదే తరహాలో అమ్మవారి దర్శనానికి 6 లక్షల మంది భవానీలు వచ్చే అవకాశాలున్నాయని చెప్పారు. అమ్మ దర్శనానికి వచ్చే భవానీలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. భవానీమాల విరమణ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పోలీస్, రెవెన్యూ, దేవాదాయ శాఖ, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం అధికారులు సంయుక్త ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారుల నుంచి జిల్లా కలెక్టర్ పలు సూచనలు, సలహాలు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, దేవస్థానం ఈవో సీనా నాయక్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా మాట్లాడుతూ డిసెంబర్ 11 నుంచి 15వ తేదీ వరకు భవానీ దీక్ష విరమణ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. అందుకు సంబంధించి అన్ని శాఖలతో సమావేశం నిర్వహించడం జరిగిందని, ఇంద్రకీలాద్రికి వచ్చే భవానీలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో భవానీ దీక్షలు కార్యక్రమం విజయవంతం చేస్తామని తెలిపారు. దేవస్థానం ఈవో సీనా నాయక్ మాట్లాడుతూ దసరా ఉత్సవాలు నిర్వహించిన విధంగానే భవానీ దీక్షలు విరమణ నిర్వహించారని, ఆ విధంగానే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దసరా సమయంలోనే అనేక మంది భవానీలు విరమణ చేశారని, ఈసారి 6 లక్షల మంది భవానీలు విరమణ చేస్తారని భావిస్తున్నామని తెలిపారు. భవానీలకు ఇబ్బంది లేకుండా హోమగుండాలు ఏర్పాటు చేస్తున్నామని, విరమణకు వచ్చే భవానీలు గురుస్వాములతో సమావేశం ఏర్పాటు చేసుకుని ఆలయానికి రావాలని సూచించారు. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ భవానీ దీక్ష విరమణకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అడుగడుగునా పోలీస్ భద్రతను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. భవానీ దీక్ష విరమణ వారం రోజుల పాటు ప్రత్యేక డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 4000 మంది పోలీసులతో ప్రత్యేక భద్రత ఏర్పాటు చేస్తున్నామని, భవానీలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఇరుముడి తీయడానికి, అట్లాగే హోమకుండాలు, అలాగే భోజన వసతులు, అలాగే లడ్డు ప్రసాదం వసతులు, సో ఇవన్నీ చాలా జాగ్రత్తగా పకడ్బందీగా ప్లాన్ చేయాలి, ఎక్కడ అసౌకర్యం కలగకూడదని సో ఈ అందరి డిపార్ట్మెంట్స్ కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈవో గారు, అలాగే సిపి సార్ కూడా ప్రిపరేషన్ గురించి చెప్పడం జరిగింది. సో అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో ఈ 5 రోజులు జరిగే భవానీ దీక్ష విరమణ కార్యక్రమం అయితే ఉందో ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించి వచ్చే భక్తాదులకి ఎక్కడ అసౌకర్యం కలగకుండా సో సామాన్య భక్తులకి పెద్దపీఠం అనేలాగా సో భవానీ దీక్ష విరమణ కార్యక్రమాల్లో భవానీలకి పెద్దపీఠం వేస్తూ అన్ని రకాలుగా వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తూ మళ్ళీ ఒకసారి దుర్గాగుడిలో జరిగే భవానీ విరమణ దీక్ష కార్యక్రమాన్ని సో దిగ్విజయంగా నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం టీం ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ సిద్ధంగా ఉంది. సో దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరూ మనం కొన్ని సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని పాటిస్తూ ఎక్కడెక్కడ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ అధికారులు అలాగే డిపార్ట్మెంట్స్ ఇచ్చే సలహాలు, సూచనలు ఎప్పటికప్పుడు పాటిస్తూ సేఫ్గా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అలాగే విరమణ దీక్షలను పాల్గొని అందరూ హ్యాపీగా వెళ్ళాలని కోరుకుంటూ మీడియా మిత్రులు కూడా రిక్వెస్ట్ ఏంటంటే కొన్ని ఈ ముంజాగ్రత్త కార్యక్రమాలు అలాగే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయో అవి మీ ద్వారా కూడా అంటే ఏ డేట్స్ రావాలి, ఏ దర్శనం టైం ఏముంటుంది,
అట్లాగే అన్నదానం ఎక్కడ జరుగుతుంది, అట్లాగే ప్రసాదం కౌంటర్ ఎక్కడ జరుగుతుంది. మనకు గతంలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తారీఖు దాకా దసరా శరన్నవరాత్రి వేడుకలు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ టీం జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు, అదేవిధంగా ఉన్నతాధికారులు, పైవాళ్ళు, తర్వాత ప్రజాప్రతినిధులు అందరి యొక్క సహకారంతో, వారి యొక్క సలహాలతో చాలా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. అదేవిధంగా ఈసారి భవానీ దీక్షల విరమణ కార్యక్రమం 2025ను కూడా దానికన్నా ఇంకా భిన్నంగా చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారు, సిపి గారి ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. లాస్ట్ టైము మొత్తం 5 రోజులు కలిపి 3,20,000 మంది భవానీలు ఈ యొక్క దీక్షా విరమణ కార్యక్రమంలో రావడం జరిగింది. ఈ యొక్క అంచనాన్ని ఈసారి 6 లక్షలకు మేము అంచనా వేసుకుని దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా వారు వచ్చిన వారికి అందరికీ కూడా తలనీలాలు సమర్పించే ఘాట్లు, అదేవిధంగా క్యూ లైన్ సిస్టము, వారు ఏ టైంకి వచ్చినా వారికి ఆహారము, అదేవిధంగా అన్నప్రసాదము, లడ్డూ ప్రసాదము, ఈ విధంగా ఆ యొక్క విరమణ దీక్ష ఏదైతే చేస్తారో దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇవన్నీ కూడా మేమంతా కూడా దేవాలయం తరపున అన్నీ ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా భవానీ దీక్షల విరమణ లాస్ట్ టైం మనం చూసాము, 3.2 lakhs వచ్చారు. ఈసారి అంతకు రెట్టింపు భవానీలు వస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాము. సో దానికి అనుగుణంగా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మరింత వినూత్నంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేసే దిశగా ముందు కదులుతున్నాము. పోయినసారి కంటే కూడా చాలా ఇంప్రూవ్మెంట్స్ చూపిస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, దేవాలయాల్లో చాలా ప్రజల్లో భక్తిభావం పెరుగుతూ ఉంది. ఎక్కువ భక్తులు దేవాలయాలకు వస్తున్న సందర్భంలో ఆ ఏర్పాట్లు కూడా అంతే ఘనంగా ఉండాలన్న ఉద్దేశంతో అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ముఖ్యంగా ఈసారి దసరాలోనే మనం టెక్నాలజీని చాలా ఉపయోగించాము. ఈసారి ఇంకొంత టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. దాని గురించే ఈసారి గురుభవానీలు ఎవరైతే వస్తారో సో వారి ఎంతమంది వస్తారనేది వాళ్ళ రిజిస్ట్రేషన్ అనేది ఈసారి అప్లికేషన్లో తయారు చేసి ముందే కలెక్ట్ చేయడము, అదేవిధంగా లడ్డు ఏదైతే కొనుగోలు ఉందో ఆ కొనుగోలు కూడా గ్రామ సచివాలయాల్లోనే లడ్డు కొనుగోలు చేయడము, అదేవిధంగా క్యూ లైన్స్లోనే QR కోడ్ ద్వారా లడ్డూలు కొనుక్కునే అవకాశం కల్పించడము. రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఉత్తరాంధ్రలో మాదక ద్రవ్యాల సాగు ప్రాంతాలను డ్రోన్ల సహాయంతో గుర్తించి గంజాయి పంటను నిర్వీర్యం చేయడం ద్వారా గంజాయి సాగును నిర్వీర్యం చేసిన రాష్ట్రంగా ఏపీ గుర్తింపు పొందిందని చెప్పారు. ప్రజలు ఎక్కడైనా గంజాయి పండిస్తున్నట్లు గుర్తిస్తే అధికారుల దృష్టికి తీసుకురావాలని తగిన ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు. సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విజయవాడ లయోలా ఆడిటోరియంలో నిర్వహించిన నషాముక్త్ భారత్ అభియాన్ రాష్ట్ర స్థాయి వర్క్షాప్నకు రాష్ట్ర మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు పోలీస్, ఎక్సైజ్, విద్యాశాఖ మరియు డి అడిక్షన్ డిపార్ట్మెంట్లను ఒకే వేదికపైకి తీసుకొచ్చి సమీకృత వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. ఉత్తరాంధ్రలో మాదక ద్రవ్యాల సాగు ప్రాంతాలను డ్రోన్ల సహాయంతో గుర్తించి గంజాయి పంటను నిర్వీర్యం చేయడం ద్వారా గంజాయి సాగును నిర్వీర్యం చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందిందని వెల్లడించారు. గంజాయిని లిక్విడ్, చాక్లెట్, సిగరెట్ల రూపంలో తరలిస్తున్న వారిని గుర్తించి శిక్షించి జైలుకు పంపడం ద్వారా ప్రభుత్వం ఈ అంశంపై తీవ్రంగా కృషి చేస్తోందని తెలిపారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడంలో ప్రత్యేక శిక్షణ పొందిన పోలీస్ జాగిలాల సేవలను కూడా ఆయన కొనియాడారు. ప్రజలు ఎక్కడైనా గంజాయి మొక్కలు పెరుగుతున్నట్లు గుర్తిస్తే అధికారుల దృష్టికి తీసుకురావాలని తగిన ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు. మాదక ద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించడం, మాదక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్ను, మాదక ద్రవ్య రహిత భారతదేశాన్ని సాధించడంలో భాగంగా ఈ నషాముక్త భారత్ అభియాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి సారథ్యంలో కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రులు వీరేంద్ర కుమార్ గారు 5 సంవత్సరాల క్రితం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మన రాష్ట్రంలో కూడాను గత 5 సంవత్సరాల నుంచి కూడాను ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు సమాజంలో యువత చెడు వ్యవసనాలకు బానిసై సమాజానికి ఉపయోగపడే కాకుండా నిర్వీర్యమైపోతుందని చెప్పేసి సంకల్పంతో గమనించి ఈగిల్ అనేటువంటి ఒక కొత్త వ్యవస్థని మన రాష్ట్రంలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈగిల్ అంటే ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్, అంటే
నార్కోటిక్స్ అనేటువంటి మత్తు పదార్థాలు, దానిలో గంజాయి కూడా ఒక భాగం. వీటికి వ్యతిరేకంగా పోరాటం చేసే పోలీసు, ఎక్సైజ్, విద్యాశాఖ మరియు నషాముక్త డి అడిక్షన్స్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడా ఒక సమీకృతం చేసి ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల మాదక ద్రవ్యాలు పెంచేటువంటి ప్రాంతాలు ఉత్తరాంధ్రలో చాలా చోట్ల ఉంటే వాటిని డ్రోన్స్ ద్వారా గుర్తించి ఆ పంటని గంజాయి సాగు నిర్వీర్యం చేయడం కూడా జరిగింది. గంజాయి సాగు నిర్వీర్యం చేసినటువంటి రాష్ట్రంగా కూడా మనం గుర్తింపు తెచ్చుకోవడం జరిగిందనే విషయాన్ని తెలియజేస్తాం. మీకు కూడా తెలియజేస్తున్నా. ఈ రోజున ప్రపంచంలో ఏ దేశంలో అయితే మాదక ద్రవ్యాలకి అలవాటు పడ్డారో ఆ దేశాలు రోజు రోజుకి క్షీణించిపోతూ బతకడానికి అనువైన స్థానాలుగా అవి తిరస్కరించబడి అక్కడ ఫుడ్ దొరకని పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఇవాళ అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశం ప్రపంచ పటంలో అగ్రభాగానికి వెళ్ళడానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానివ్వండి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వీళ్ళందరూ ఒక కూటమిగా ఏర్పడి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో యువతని బలోపేతం చేసే విధంగా ఏ దేశంలో ఏదైనా యువశక్తి బలోపేతంగా ఉంటే ఆ దేశానికి తిరుగులేదు అన్న సంగతి. అలాంటి యువశక్తి మన సంపద. ఆ సంపదని కాపాడుకోవడానికి, వాళ్ళు మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా ఉండడానికి ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. నగరంలో మావోయిస్టుల కలకలం రేగింది. కానూరు కొత్త ఆటోనగర్లోని ఓ భవనంలో మావోయిస్టులు తలదాచుకున్నారనే సమాచారం అందుకున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. బిల్డింగ్ ను ఖాళీ చేయించి మొత్తం 27 మంది మావోయిస్టుల సానుభూతి పరుల్ని అదుపులోకి తీసుకుంది. మావోయిస్టు అగ్రనేత మద్వి హిడ్మా ఎన్కౌంటర్ వేళ విజయవాడలో మావోయిస్టుల కలకలం రేగింది. కానూరు కొత్త ఆటోనగర్లో గ్రే హౌండ్స్, ఆక్టోపస్ బృందాలు జిల్లా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి ఆటోనగర్లో ఒక భవనాన్ని మావోయిస్టులు షెల్టర్ జోన్ గా మార్చుకున్నట్లు సమాచారంతో సోదాలు చేశారు. మొత్తం 27 మంది మావోయిస్టులు భారీగా ఆయుధాలను కూడా డంప్ చేసినట్లు గుర్తించారు. మొత్తం 27 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో ఆక్టోపస్, గ్రే హౌండ్స్ బలగాలు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో 21 మంది మహిళలు, 6 పురుషులు ఉన్నట్లు సమాచారం. మారేడుమిల్లి ఎన్కౌంటర్లో దొరికిన డైరీలో వీరి సమాచారం లభించింది. దాని ఆధారంగానే పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. వీరంతా ఒక మహిళ ఆధ్వర్యంలో ఈ షెల్టర్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. వీరందరినీ అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశానికి తరలించినట్లు సమాచారం. కాగా ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం కూంపింగ్ చేస్తున్న నేపథ్యంలో మావోయిస్టులు అడవులను వదిలి నగరంలోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. లేడీస్ ఉన్నారు అక్కడ దాంట్లో. అందులో బిల్డింగ్ బిల్డింగ్ ఏముందంటే ఏమి లేదు. మీకు చెప్పా మర్యాదగా. విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు రైల్వేలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఫోన్లు చోరీకి గురయ్యాయని వచ్చిన ఫిర్యాదుల మేరకు రైల్వే అధికారులు దర్యాప్తు చేయడంతో చోరీ చేసిన వారి వద్ద నుంచి 1,35,000 రూపాయల నగదుతో పాటు 23 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని రైల్వే డీఎస్పీ రత్నరాజు చెప్పారు.
గుడివాడ, మచిలీపట్నం, విజయవాడ రైల్వే పోలీసుల పర్యవేక్షణలో సెల్ ఫోన్లు చోరీ చేసే వ్యక్తుల కోసం ప్రత్యేక దర్యాప్తు చేపట్టామని, ఈ దర్యాప్తులో నిందితులను అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. రైల్వే డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైల్వే డీఎస్పీ రత్నరాజు మాట్లాడుతూ, రైల్వే డీఐజీ ఆదేశాల మేరకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మొబైల్ ఫోన్ల దొంగతనాలు తరచుగా జరుగుతున్న ఘటనలపై దర్యాప్తు చేశామని చెప్పారు. సీసీ కెమెరాల ఆధారాలతో సెల్ ఫోన్ నిందితులను గుర్తించామని చెప్పారు. జరుగుతున్న నేరాల పట్ల వాళ్ళ దగ్గర కింద పనిచేస్తున్నటువంటి సిబ్బంది, డిఎస్ఆర్పీలు కానీ, ఇన్స్పెక్టర్లు కానీ, ఎస్ఐస్ అందరినీ కూడా మోటివేట్ చేయడం జరిగింది. బాగా యాక్టివ్గా పనిచేయాలి, రిజల్ట్ రావాలి అనే టాస్క్ ఇవ్వడం వల్ల మనకి నిన్ననే మన విజయవాడ ఆర్పిఎస్లో రైల్వే పోలీస్ స్టేషన్లో జిఆర్పి దానిలో నిన్ననే మనం ఒక 84,50,000 క్యాష్ పట్టుకోవడం జరిగింది. అలాగే అదే స్ఫూర్తితోటి మన లైన్ ఇన్స్పెక్టర్ దుర్గారావు గారు, మన ఆర్పిఎఫ్ గుడివాడ ఆర్పిఎస్ఐ ఎండి షరీఫ్ గారు, ప్లస్ మన ఆర్పిఎఫ్ సిబ్బంది, ఏసీ గారి ఆధ్వర్యంలో ఆర్పిఎఫ్ సిబ్బంది అందరూ కూడా యాక్టివ్గా పనిచేయడం జరుగుతుంది. వీళ్ళు పనిచేయడం వల్ల మనకి గుడివాడ ఆర్పిఎస్లో కూడా ఈ మధ్యన ఒక మర్డర్ జరిగింది. ఆ మర్డర్ను కూడా సక్సెస్ఫుల్గా వితిన్ 1 వీక్లో డిటెక్ట్ చేసి ఇక్కడ మీకు ప్రెస్కు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే అంతకుముందు కూడా అన్సాల్వ్డ్ కేసెస్ ఒక 2 కూడా పట్టుకోవడం జరిగింది. అది కూడా అప్పుడు మనం ఈ సిబ్బందిని కూడా అభినందించడం జరిగింది. అదే మాదిరి మనకి ఈ నెల 14వ తారీఖు నాడు ఒక కంప్లైనెంట్ బాసిరెడ్డి భాస్కర్ రెడ్డి అని చెప్పి, ఈయన ధర్మవరం రెవెన్యూ ఇన్స్పెక్టర్, ధర్మవరంలో పనిచేస్తారు. ధర్మవరం నుంచి ధర్మవరం ఎక్స్ప్రెస్లో మనకి ట్రైన్లో ట్రావెల్ చేస్తూ మనకి విజయవాడ వరకు రావడం జరిగింది. ఆయన మచిలీపట్నం యాక్చువల్గా చేరాలి, విజయవాడలో దిగి మళ్ళీ ట్రైన్ ఎక్కి గుడివాడ చేరుకున్నారు. ఈ మధ్య టైంలో ధర్మవరం ఎక్స్ప్రెస్లో ఆయనకి సంబంధించినటువంటి ఒక ఐఫోను, ఒక వివో ఫోను, ఈ 2 పోవడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని పెండింగ్ లో ఉన్న రైల్వే సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం మోహిత్ సోనాకియాను ఎంపీ కేశినేని శివనాథ్ కోరారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ట్రాఫిక్ సమస్య నివారించేందుకు, ప్రజల రాకపోకల ఇబ్బందులు తొలగించేందుకు కేఎల్ రావు బ్రిడ్జ్ వద్ద ఆర్యూబీలు నిర్మించాలన్నారు. డీఆర్ఎంగా మోహిత్ సోనాకియా బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారి కలిసిన ఎంపీ కేశినేని శివనాథ్ ఆయనకు అభినందనలు తెలిపి కొండపల్లి బొమ్మ బహూకరించారు. డీఆర్ఎం కార్యాలయానికి విచ్చేసిన ఎంపీ కేశినేని శివనాథ్ కు డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కమలాకర్ బాబు స్వాగతం పలికారు. ఈ భేటీలో ఎంపీ కేశినేని శివనాథ్ విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు, కొండపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ విస్తరణ పనులతో పాటు లెవెల్ క్రాసింగ్ గేట్ల అంశంపై చర్చించారు. అలాగే బాంబే కాలనీ, మధురానగర్ మధ్య LHS నిర్మాణం త్వరగా చేపట్టాలని కోరారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ట్రాఫిక్ సమస్య నివారించేందుకు, ప్రజల రాకపోకల ఇబ్బందులు తొలగించేందుకు కేఎల్ రావు బ్రిడ్జ్ వద్ద RUB నిర్మించాలని కోరారు. అలాగే ROB, RUBల నిర్మాణానికి అన్ని అనుమతులు వచ్చిన లెవెల్ క్రాసింగ్ నెంబర్ 316, లెవెల్ క్రాసింగ్ నెంబర్ 147, లెవెల్ క్రాసింగ్ నెంబర్ 148, లెవెల్ క్రాసింగ్ నెంబర్ 8 నిర్మాణానికి టెండర్లు త్వరగా పిలిచి ప్రాజెక్టులను పట్టాలెక్కించాలన్నారు. ఎంపీ కేశినేని శివనాథ్ అభ్యర్థనలపై డీఆర్ఎం మోహిత్ సోనాకియా సానుకూలంగా స్పందించారు. ప్రధాని మోదీ ఆశీస్సులతో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్లు మాదిరిగా సమర్థవంతంగా అమలు చేస్తున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కొనియాడారు. సుమారు 3 కోట్ల కేంద్ర ప్రభుత్వం నిధులతో వర్షపు నీరు నిల్వ ఉండకుండా బాక్స్ కల్వర్ట్ నిర్మాణం కోసం టెండర్ ప్రక్రియ జరుగుతోందన్నారు. నగరంలోని తూర్పు నియోజకవర్గం 2వ డివిజన్ కుమ్మరి బజార్ గంగానమ్మ గుడి ప్రాంతంలో 2వ డివిజన్ ఇన్ఛార్జ్ గల్లా రవి, పలువురు కూటమి నాయకులు, ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ యూజేడీ పైప్ లైన్లకు శంకుస్థాపన చేశారు. ఎన్నో ఏళ్ల క్రితం వేసిన యూజేడీ పైప్ లైన్లు పాడైపోయి మురుగునీరు లీకై రహదారులపై ప్రవహించడంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. 2వ డివిజన్ నాయకులు ఈ సమస్య ఎమ్మెల్యే గద్దె దృష్టికి తీసుకువెళ్లగా ఆయన సీఎం చంద్రబాబు నాయుడుతో ప్రత్యేకంగా మాట్లాడి నిధులు మంజూరయ్యే విధంగా కృషి చేశారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మీడియాతో మాట్లాడుతూ సుమారు 3 కోట్ల కేంద్ర ప్రభుత్వం నిధులతో వర్షపు నీరు నిల్వ ఉండకుండా బాక్స్ కల్వర్ట్ నిర్మాణం కోసం
టెండర్ ప్రక్రియ జరుగుతోందన్నారు. ప్రధాని మోదీ ఆశీస్సులతో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్లు మాదిరిగా సమర్థవంతంగా అమలు చేస్తున్నారని కొనియాడారు. అనంతరం గల్లా రవి మాట్లాడుతూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సహకారంతో ఎప్పుడో పాడైపోయిన యూజీడీ పైప్ లైన్లు మార్చి కొత్తవి వేసేందుకు శంకుస్థాపన కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. అలాగే స్వయం ఉపాధి చేసుకునేందుకు గద్దె రామ్మోహన్ తన సొంత నిధులు సుమారు 10 లక్షల రూపాయలు వెచ్చించి తోపుడు బండ్లు, కుట్టు మిషన్లు, ఇస్త్రీ బండ్లు పార్టీ కార్యకర్తలకు అందజేసినట్లు గల్లా రవి తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం చేయని మెగా డిఎస్సి సమర్థవంతంగా నిర్వహించి టీచర్ పోస్టులు కేటాయించామన్నారు. మిగతా శాఖల్లో 90,000 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు జాబ్ మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు 100% అమలు చేస్తున్నామని, ఈ కార్యక్రమాలకు ప్రజలు సహకారాన్ని అందించాలని కోరారు. ఏలూరు రోడ్లో వర్షం మొదలైన 5 నిమిషాల్లో మోకాళ్ళు నీళ్లు వచ్చి కార్లు కూడా ఊగుతూ వెళ్లే పరిస్థితి నుంచి దాన్ని కాపాడాలని చెప్పి ఆ ప్రాంతంలో గతంలో ఎల్లంటి కొన్ని ప్రాంతాలు కల్వర్టు బాక్స్ కల్వర్ట్ వేసి కొన్ని ప్రాంతాలను ఆ సమస్య పరిష్కరించడం జరిగింది. ఆ తర్వాత దురదృష్టం ఎల్లంటిని తోలే వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ వర్కులు అక్కడ ఆగిపోయాయి. ఈ ప్రాంతంలో కూడా ఆ రోజున శాంక్షన్ అవడం జరిగింది. దీన్ని వాళ్ళ ప్రత్యేకమైన నిధులు కేంద్ర ప్రభుత్వ నిధులతో దాన్ని సుమారు 3 కోట్ల రూపాయలతో ఆ ఏలూరు రోడ్లో ఒక్క చుక్క నీరు లేకుండా బాక్స్ కల్వర్ట్ కట్టి పొడి మీద దాకా తరలించేదానికి ఏర్పాటు జరుగుతాయి. 3 కూడా టెండర్ స్టేజ్లో ఉంది. అమౌంట్ శాంక్షన్ అయిపోయింది. ఇక్కడ స్థానిక ప్రజలు కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే ఆ 3 కోట్ల రూపాయలు శాంక్షన్ అయిపోయి టెండర్ స్టేజ్లో ఉంది. 10-15 రోజుల్లో టెండర్ కూడా ఫైనల్ అవుతాయి. ఫైనల్ అయిన తర్వాత వర్క్ మొదలుపెట్టుకోవడం జరుగుతుంది. మార్చి లోపు ఆ వర్క్ కూడా పూర్తి అయిపోయే అవకాశాలునే, పూర్తి అవ్వాలి కూడా. అదేవిధంగా బెత్లెహేం నగర్లో అది ప్రధానంగా ఒక రోడ్లు పాసి పెట్టేస్తున్నాయి వర్షాలు వస్తే. ఆ రోడ్ల మీద చీల మండలం వరకు నీళ్లు నిలబుండే ఇటు వెళ్ళక నేను ఒకసారి చూస్తే పాకుడు కూడా పట్టిపోయింది. దానికి కూడా ప్రత్యేక నిధులు శాంక్షన్ చేయడం, దానికి 1,9 లక్షలు దానికి కూడా శాంక్షన్ అయింది. అది కూడా టెండర్ స్టేజ్లో ఉంది. ఇది మేజర్ వర్కుల డెవలప్మెంట్లో. ఇవాళ ఇక్కడ కొమ్మరై బజార్లో ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పొంగిపోతుందని చెప్పి కొత్తగా 13 లక్షలతో ఇక్కడ టెండర్లు వేసుకోవడం జరిగింది. టెండర్లు కూడా అయిపోయి కాంట్రాక్టర్ గారు కూడా వచ్చారు. ఇమ్మీడియట్గా వర్క్ కూడా మొదలు పెడతారు. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఈ 2 ఏళ్ల పరిపాలనా కాలంలో హిందువులకు, హిందూ దేవాలయాలకు, గోమాతలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. గత వైసీపీ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం అనేక చర్యలు తీసుకోవడంతో పాటు ఇంద్రకీలాద్రి అభివృద్ధికి 70 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామని పేర్కొన్నారు. గో సంరక్షణ సమితి వైసీపీ నగర శాఖ ఆధ్వర్యంలో నగరంలోని ధర్నా చౌక్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. వైసీపీ నేతలు గోపూజ నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోకపోగా హిందూ దేవాలయాలకు వెళుతున్న భక్తులకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో 1000 కేజీల గోమాంసం గుర్తించిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గాని స్పందించకపోవడం చాలా దారుణమని మండిపడ్డారు. సనాతన ధర్మం అంటూ మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గోమాంసం విషయంలో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మరోవైపు హిందూ దేవాలయాలకు వెళుతున్న భక్తులకు రక్షణ కల్పించడంలో విఫలం కావడం వల్ల ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం దేవాలయాలు జరుగుతున్న అక్రమాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. గత 5 ఏళ్ల వైసీపీ పరిపాలనలో హిందూ దేవాలయాల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందని కూటమి ప్రభుత్వానికి గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పులను, అప్రజాస్వామిక విధానాలను ఎత్తి చూపడం ప్రతిపక్ష పార్టీ బాధ్యత అని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తెలిపారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నాయకులు చేస్తున్న అక్రమాలు, అవినీతి, దారుణాలు, దౌర్జన్యాలపై ప్రశ్నిస్తున్నందుకే కారుమూరి వెంకటరెడ్డిని ఈ ప్రభుత్వం అక్రమ కేసులు అరెస్టు చేసిందని చెప్పారు. పరకామణి చోరీ కేసులో సాక్షిగా ఉన్న టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ విచారణకు వస్తుండగా అనుమానాస్పద స్థితిలో మరణించడం తీవ్రమైన విషయమని, సాక్షిని కాపాడుకోలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉండడం సిగ్గుచేటని చెప్పారు. సతీష్ కుమార్ మృతిపై కుటుంబ సభ్యులతో పాటు ప్రజల్లో ఎన్నో అనుమానాలున్నాయన్నారు. ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయన్నారు. దానిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదన్నారు. బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులపై మాట్లాడడం, తప్పుల్ని ఎత్తి చూపటం, వారి విధానాలలో తప్పులు ఉంటే, అప్రజాస్వామిక విధానాలు ఉంటే ఎత్తి చూపించటం. ఇది
ప్రతిపక్ష పార్టీ యొక్క బాధ్యత. ఈ చంద్రబాబు నాయుడు గారికి ఎవరి పని వాళ్ళు చేస్తుంటే చాలా కోపం. ఆయన పని ఆయన చెయ్యడు, లోకేష్ గారి పని లోకేష్ గారు చేయరు, పవన్ కళ్యాణ్ గారి పని అతను చేయడు. ఈ ముగ్గురు కలిసి చేసేదేందా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇవాళ ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎలా ప్రభుత్వం మీద వచ్చేటటువంటి వ్యతిరేకతను పక్కదారి పట్టించాలి. డ్రామాలతోటి కాలయాపన చేస్తూ ఈరోజు మరొక కొత్త నాటకం, కొత్త డ్రామా. ప్రశ్నిస్తే దానిలో నిజంగా తప్పుంటే చూపించండి మీడియాకి. సతీష్ గారు టీటీడీ మాజీ ఉద్యోగి, పరకామణి కేసులో సాక్ష్యంగా ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. అనుమానాస్పదంగా మృతి చెందడం అనేది మీ అండర్లో, మీ కంట్రోల్లో ఒక సాక్షిగా ఉన్నటువంటి వ్యక్తి మీ ఎంక్వైరీ కోసం 14వ తారీఖు వచ్చి సిట్ అధికారులకి తన వాంగ్మూలం ఇవ్వడం కోసం మీరు పిలిపించినటువంటి వ్యక్తి ప్రయాణం చేస్తూ చేస్తూ అనుమానాస్పదంగా మృతి చెందాడు. మరి శుక్రవారం రాత్రే ఈనాడు ఛానల్లో స్క్రోలింగ్ లేశారు, ఎవరో గొడ్డలతో నరికినటువంటి ఆనవాళ్లు కనపడుతున్నాయి అని. తెలుగుదేశం పార్టీకి వంతపాడేటటువంటి అనేక ఛానళ్లు ఇది ఒక హత్యగా చిత్రీకరించి స్క్రోలింగ్స్ వేశాయి. అలాగే తెలుగుదేశం నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి ఒక హత్య జరిగిన వెంటనే లేదా ఒక మరణం సంభవించినటువంటి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఇది హత్య అని చెప్పేస్తారు. వీళ్లే డ్రామా అల్లేస్తారు. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం కూడా ప్రభుత్వం యొక్క పెద్దలు, ఈ ముఖ్యమైనటువంటి నాయకులు, ముఖ్యమంత్రి స్థాయి నుంచి కింద స్థాయి వరకు ఉండేటటువంటి నాయకులు అల్లిచ్చేటటువంటి డ్రామాలలో భాగంగానే వీళ్ళంతా కూడా ఈ స్క్రోలింగ్ లేస్తారు. మరి నిజంగా అది హత్య అయితే హత్య గావించబడడం దుర్మార్గం కాదా? ప్రభుత్వం వారికి సెక్యూరిటీ కల్పించాల్సినటువంటి బాధ్యత లేదా? ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థకి, కేంద్రంలో ఉన్నటువంటి రైల్వే శాఖకి ప్రయాణికుడి యొక్క బాధ్యత కానీ లేదా? మరి ఉన్నదంతా కూటమి ప్రభుత్వమే, అధికారంలో ఉంది వాళ్లే. ఇవాళ చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబ సభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్ట్ మార్టం కాకముందు, ఎఫ్ఐఆర్ కాకముందు, పంచనామా కాకముందు ఏ విధంగా మీరు హత్యని చెప్తున్నారు? ఏ విధంగా మీకు గొడ్డలితోటి నరికినట్టు మీకు ఎవరు చెప్పారు? ఎక్కడ మీరు రక్తాన్ని చూశారు? ఎక్కడ గొడవ జరిగినటువంటి ఆనవాళ్లు కనపడ్డాయి? ఏ విధంగా మీ యొక్క తెలుగుదేశం నాయకులు ఇది హత్య అని నిర్ధారించారు? బులెటిన్లో షార్ట్ బ్రేక్.